వారు మీకు అందించినటువంటి సిద్ధ విద్య ఏదైతే ఉన్నదో అండి, అవును. దాన్ని ప్రచారంలో తీసుకురావాలంటే దాని ముందు మీరు పూర్తిగా అనుభవించి ఉండాలి కదా గురువు. అవును. అంటే ఆ విద్య మీకు సిద్ధించింది అనే విషయం మీకు ఎలా తెలిసింది గురువుగారు? సిద్ధించిందంటే నాకు వారు ఉపదేశం చేస్తున్నప్పుడు నాకేడు జ్యోతి కనబడుతుండేది ఉమ్, ఆ రోజుల్లోనే. ఉమ్, ఇది 45 సంవత్సరాల క్రితం ఉమ్, నేను సాధన చేస్తుంటే అది ఇలా కనబడుతుంటే నేను ఆ కనబడటమే కాదు, దాన్ని అనుసరించి మన వ్యవహారం అంతా కూడా చక్కబడిపోతుంది. అసలు విషయం అది ఏంటంటే ఏది అనుకుంటే అది అయిపోవడం, సంకల్పం అయిపోవటం, ఆ తర్వాత ఏ పనికి కూడా కష్టపడిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. ఉమ్, నాకు అన్నిటికంటే ఇవన్నీ కాదు, నాకు గురువు గారు అనుగ్రహం అది నాకు ప్రధానం. వారి అనుగ్రహం నాకు కావాలి. ఆ దృష్టిలోనే నేను సాధన చేశాను. అటువంటి వారికి నేను ఎలా రుణం తీర్చాలి? ఉమ్, ఇంత బ్రహ్మ విద్య, ఇది ప్రపంచానికి అతీతమైనది, అర్థం కాని విద్య ఇచ్చారు. నేను వారికి ఏ విధంగా రుణం తీర్చాలి అనేది ఆ సంకల్పం కూడా వారే కల్పించారు. ఏంటి అలాగా చేస్తున్నాను. అలా చేస్తుంటే ఇక వారు ఒక దశలో ఏంటంటే ఈ వేదాంత శ్లోకాలు మర్చిపోయినట్టుండి, డాక్టరు ఏంటి ఇది అని అడిగేవారు. అంటే నేను కాదు చెప్పాను, ఇక నాకు పర్వాలేదులే, ఉన్నాడులే. ఏంటి అది అలాగేంటంటే ఇది ఈ సాధన అనేది ఏంటంటే ఎనర్జీ ప్రాసెస్ అన్నమాట. మెంటల్ ఎనర్జీ. మన గురుదేవులు వారు 2 పాయింట్లు విప్లవాత్మకమైన పదాలు తీసుకొచ్చారు ఈ ప్రపంచానికి. అది వేదాంతం ఉంది, వేదాంతంలోని గ్రంథాల్లో ఉంది, కానీ సైంటిఫిక్గా తీసుకొచ్చారు. అదేమిటంటే మనలోన ఈ అజ్ఞాన దశ, మనకి అజ్ఞానం అని అంటున్నామే, ఆ అజ్ఞాన దశ అంటే అజ్ఞానం అది కాదు. మెదడులోన కఫం చేరుతుంటే మనం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేని స్థితిలో ఉంటాం, అదే అజ్ఞానం. ఏంటి ఆ కఫం అనేది అది పేరుకుపోతే శారీరక రోగాలు, మానసిక రోగాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆ కఫం అనేది తొలగించాలి. అది తొలగించాలనుకుంటే వెన్నని కరిగించినట్టు మన కఫం కరిగించాలనుకుంటే చేతులు రాపిడి చేస్తే ఎలాగైతే ఇలా రాపిడి చేస్తే భౌతిక శక్తి వస్తుంది, మరి అదే లోపల మన శరీరం శ్వాస పట్టుకొని రాపిడి చేస్తే మనకి లోపల ఆధ్యాత్మిక శక్తి, యోగాగ్ని, స్పిరిచువల్ ఎనర్జీ వస్తుందని వారు సైంటిఫిక్గా తీసుకొచ్చారు. అది నాకు బాగా క్లిక్ అయిపోయింది. దాన్ని శాస్త్రంలో కూడా అదే విధంగా మనకి చెప్పారు. ఈ విద్యలో ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలి గురుగారు? ఆ సాధన క్రమం ఏ విధంగా ఉంటుంది? చివరి దశ ఏ విధంగా ఉంటుంది? గుడ్. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల మనం అనేది అందరికీ తెలుసు, ప్రాణాయామం, యోగం అవి అని. ఇప్పుడు నేటి కాలంలో ఎవరికి ఆ పదాలు తెలియని వాళ్ళు లేరు, చేయడం కూడా చేస్తున్నారు అనేక రకాలు. కానీ అసలు బిగినింగ్ ఎక్కడని తెలియాలి. దానికి మెడికల్గా గురువు గారి దగ్గర విన్న తర్వాత బోధ ద్వారా, అనుభవం ద్వారా మెడికల్గా నేను అన్వయించుకున్నాను. దాంట్లో ఏమిటంటే మనం శ్వాస తీసుకుంటున్నాం కదా, ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఉచ్ఛ్వాసం అనేది తక్కువగా ఉంటుంది, నిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అందరిలో. ఇది ఎక్కువ, ఇది తక్కువ. పీల్చుకునే తక్కువ, వదిలేది ఎక్కువ. అది వదిలేది ఎక్కువ అన్నదానికి మనకి నిర్ధారణ ఏమిటంటే ఈజీగా వదిలిపెడుతున్నాం, తీసుకోవడం కష్టంగా అవుతుంది. అది ఒక్కటి చాలు, కామన్ సెన్స్. దాన్ని ఆయుర్వేదంలోనే వీటిలో ఏం చెప్పారంటే మనం ఇక్కడి నుంచి 30 సెంటీమీటర్లు 12 అంగుళాల వరకు శ్వాస వదిలిపెడుతున్నాం, తీసుకునేది 8 అంగుళాల నుంచే తీసుకుంటున్నాం, అంటే 20 సెంటీమీటర్ల నుంచి. అంటే ప్రతి శ్వాసలో కూడా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా పోతుంది. అది ఊరికే పోయేది కాదు, అందులో 4 రకాల శక్తి పోతుంది. ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం 4 కోల్పోతున్నాము. ఈ 4 కూడా మనలో ప్రాణం లక్షణాలు అవి. ఇవి మనం కోల్పోతున్నాం. దాన్ని కోల్పోతున్న దాన్ని మనం ఇంకా కాస్త లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఇంగ్లీష్లో ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్. ఈ ఎక్స్పిరేషన్ అనేది అలా పెరిగిపోతుంది, ఈ ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? మేడ పై నుంచి ఒక బంతి వేస్తే భూమి మీద పడి అది కొంతవరకు లేస్తుంది, మళ్ళా తగ్గిపోతుంది, మళ్ళీ కొంత లేస్తుంది, అలా భూమి మీద ఆగిపోతుంది. అలాగనే ఇక్కడ మనకి ఎక్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్స్పిరేషన్,
ఇలాగా అవుతుండగా లాస్ట్లో ఏంటంటే ఓన్లీ ఎక్స్పిరేషన్, నో ఇన్స్పిరేషన్. అది సైంటిఫిక్గా నాకు బాగా గురువు గారు అంటే ఇంగ్లీష్ పదాలు కొన్ని వాడేవారు, కానీ నేను మెడికల్గా అన్వయించుకున్నాను. ఓన్లీ దానికి ఎక్స్పైర్డ్ అంటారు అనేది నిర్ధారణ అయిపోయింది. ఓహో, ఎక్స్పైర్డ్ అందరూ అంటుంటారు, మా వైద్యశాస్త్రం డాక్టర్లు అందరూ అంటారు. వాట్ ఈ ది డీప్ మీనింగ్ ఆఫ్ బిహైండ్ దట్ ఎక్స్పైర్డ్ అనేది నాకు అర్థం చేసుకొని, సో లాస్ ఆఫ్ అవర్ లైఫ్ త్రూ ద లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్పైర్డ్ అనేది నిర్ధారణకు వచ్చాం. సరే, సో ఆ విధంగా ఏంటంటే మనం బయటికి ప్రాణం పోగొట్టడమే కాకుండా ఇదే వాసనలతోన మనం బయటికి ఎప్పుడైతే వచ్చామో మనసు వస్తుంది, మనసు ఇంద్రియాలతో కలుస్తుంది, ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని అంతా అల్లుకుంటుంది. అసలు ప్రపంచం అంటే ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాలతో ఏర్పడినదే ప్రపంచం. ఆ ప్రపంచం అనే దీంట్లోకి వచ్చి మనం అల్లుకొని దాని మీదే వాసనతో కూడుకుని అలాగే చనిపోతున్నాం. అదే వాసనతో మళ్ళీ పుడుతున్నాం. కాబట్టి పుట్టడం, చావడం ఇవన్నీ జరుగుతుంది. ఏంటి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జననం సంసారే బహువిస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు. ఇది జరుగుతుంది అంత వేదాంతం చెప్తున్నాం, కానీ ఇది ఎక్కడ? ఆ కృపయాపారే పాహి మురారే, ఆ విష్ణువుని శరణ వేడుకోవడం ఎక్కడ? అది మనకు తెలియాలి. వేదాంతం చెప్తుంది. సైంటిఫిక్ ఏమిటంటే మనం బయటికి పోనీయకుండా చెయ్యాలి. బయటికి పోనీయకుండా చేయాలంటే ఏంటంటే కఫం అడుగుతుంది, మనం కిందకి వదిలిపెడుతుంటే వేడి తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంటే శరీరం చల్లబడుతుంది, కఫం తయారవుతుంది. ఈ కఫం అనేది యముడు రా అనేవారు గురువు గారు. అసలు అన్ని రోగాలకు కారణం కఫమే. అదే యమపాశం. సో దాన్ని తొలగించాలనుకుంటే మదనం చేయాలి. తస్మా సర్వేషు కాలేషు యోగతో భవార్జున అన్నారు కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం. వారు ఈ యోగ విధానం ఏంటంటే 5వ అధ్యాయం భగవద్గీతలోనే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానం సమో కృత్వా నాసాభ్యంతరచారిణవు అని 5వ అధ్యాయం 27 శ్లోకంలో చెప్పారు. దానికి సైంటిఫిక్గా గురువు గారు శాస్త్రంతో వివరిస్తూ సైంటిఫిక్ ఏంటంటే ఆ నాసాభ్యంతరం అనే పదం అనేది నాయన ఈ లోకానికి ఎవరికి అర్థం కాలేదు. నాసాభ్యంతరం అంటే ముక్కులోంచి వెళ్తున్న గాలి అని చెప్పి బయటికి వెళ్ళి తీసుకోవడం అని చేస్తున్నారు. కానీ ఇది కాదు. నాసా అంటే ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల. ముక్కుకు ఎదురుగా లోపల అంటే మనకి ఆ గొంతు పైన పై భాగం, గొంతును 3 భాగాలుగా విభజిస్తే ముక్కుకు ఎదురుగా ఉండే దాని పేరు నాసో ఫారింగ్స్, నోటికి ఎదురుగా ఉంటే ఓరో ఫారింగ్స్, గొంతులో ఉంటే లెరింగో ఫారింగ్స్ అని 3 భాగాలు ఎనటామికలు మా దీంట్లో ఉన్నాయి. సో పై భాగంలో అభ్యాసం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ వారి ఉద్దేశం. అది తెలియక ఏంటంటే నాసాభ్యంతరం ఉన్నారు కానీ ఇలా పీల్చడం మొదలుపెట్టారు. ఇలా పీల్చడానికి కూడా కారణం ఉంది. ఏమిటి కారణం? ఇది బాహ్యనాడీ శోధన అని అందరం చేస్తున్నాం. ఇదే ప్రాణాయామం అనుకుంటున్నాం. దానికి ఏంటంటే ఈ గాలిలో, బయట గాలిలో ప్రాణవాయువు అని అంటున్నాం కదా, ఆక్సిజన్ అనేది. ఈ ఆక్సిజన్ అన్నదే మన దానివల్లే మనం బ్రతుకుతున్నామని కదా సైన్స్ అంతా అనుకున్నది. బయట గాలిలో అవతకు వెళ్ళి ఇంప్యూర్ లోపల బ్లడ్ ప్యూరిఫై, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడుతున్నాం అనేది కదా ఇప్పుడు మనం అనుకున్నది. కానీ దీని వెనక ఇంకా సైన్స్ ఉంది. బయట పైపోయినది. అది ఏమిటంటే మన లోపల ప్రాణం వేరు, బయట గాలిలో ప్రాణవాయువు వేరు. అది లోకానికి క్లారిఫికేషన్ లేదు. గురువు గారు కొన్ని నాకు సూత్రాలు ఇచ్చారు, బ్రహ్మసూత్రాలు అవి. ఆయన లోపల ప్రాణం వేరు, బయట ఆక్సిజన్ వేరు, ప్రాణవాయు. అదేమిటంటే ఒక శవాన్ని ఇక్కడ పడుకుని పెట్టి, తర్వాత ఒక మనిషిని పడుకుని పెట్టి, ఈ మనిషి నిద్రలో కూడా శ్వాస తీసుకుంటాడు, శవం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రాణం లేదంట. మరి ప్రాణం ఈ గాలిలో ఉంది కదా, 20.1% ఆక్సిజన్ ఉంది కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు శవం అంటే దీన్ని తీసుకోవడానికి లోపల ఒక ప్రాణం కావాలి. అంటే ప్రాణం ఇది వేరు, బయట ఈ ఆక్సిజన్ వేరు. ఇది ఉంటే ఇది ఉపయోగం. ఈ ఆక్సిజన్ ఏంటంటే ఇది ఒక కెటలిస్ట్ గా, ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది, మన శరీరంలోకి వచ్చి పనిచేస్తుంది. దీని అవసరం అంత మేరకే. కానీ అది ఉంటే, అది పోతే ఇది లేదు. కాబట్టి మనం పెంచుకోవాల్సింది ఏంటంటే లోపల ప్రాణాన్ని. అది ఖర్చు అయిపోతుంది ప్రతి శ్వాసలో కూడా. అదేంటంటే మనం ఇక్కడ జాగ్రత్తావస్థలోన నెలకు ఉండేటప్పుడు మన శ్వాస అనేది 30 సెంటీమీటర్ల వరకు వెళ్తుంది.
12 అంగుళాలు. అదే నిద్రలోకి వెళ్ళామనుకోండి 24 అంగుళాలు వెళ్ళిపోతుంది, 60 సెంటీమీటర్లు వెళ్ళిపోతుంది నిద్రలోన ఆగను. ఇంకా స్త్రీ పురుష సంయోగం ఆ కలయికలోన 72 అంగుళాలు వెళ్ళిపోతుంది. అంటే ఎంత మన శక్తి పోతుందో చూసుకోండి. ఆ పోయిన దాన్ని మనం అది తిరిగి చూడటానికి చాలా టైం పడుతుంది. అందుకే సెలిబసీ, బ్రహ్మచర్యం పాటించిన ఆయన, నీకు దైవం కావాలంటే బ్రహ్మచర్యం పాటించని చెప్పడానికి కారణం నీలో ఉన్న శుక్లం అది ఖర్చు రా అవ్వకుండా, ఆ ఖర్చు ఏది మామూలుగా ఖర్చు అవడం కాదు, చాలా పూర్తిగా నిశ్వాసంతో అది ఖర్చు అయితే కానీ శుక్లపత్రం కాదు. సో అలా అవుతుంది, బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పారు వేదాంతంలో. కాబట్టి మనం ఏంటంటే నిరంతరము కూడా మనలో ఉండే ఆ ప్రాణశక్తిని ఖర్చు అవ్వకుండా చేయాలి, పెంచుకోవాలి కూడా. పెంచుకోవాలనుకుంటే మీదకు వెళ్తే పెరుగుతుంది, కిందకు పోతే ఖర్చు అవుతుంది. మీదకు వెళ్ళాలంటే కఫ మార్గంలో కఫం, ఇది క్లీన్ చేయాలంటే మదనం చేస్తే క్లీన్ అయ్యి మీదకు వెళ్తే ఏదైతే ఉచ్ఛ్వాసం మీదకి పొడిగిస్తామో ప్రాణ ఆయామం. అందరూ ప్రాణాయామం అంటే ప్రాణాయామము, ప్రాణాన్ని నియంత్రించడం, పదాలు అర్థాలు కరెక్టే, కానీ అసలైన అర్థం ఏంటంటే ప్రాణాన్ని ఆయామం చేయడం అంటే పొడిగించటం, ఆ ఉచ్ఛ్వాసాన్ని పొడిగించడం. ఆ పొడిగించటం అనేది ఊరికే కండరాలు పట్టుకుని లాగి బంధించి కుంభిస్తే అది పొడిగింపవదు. తాత్కాలికంగా కండరాల్లో జరుగుతుంది, కానీ మనకి నాడుల్లోంచి తద్వారా సుషుమ్నాలోంచి పైకి వెళ్ళాలనుకుంటే మొత్తం క్లీన్ అవ్వాలి. అదేంటంటే యోగాగ్ని దహతి క్షిప్రం అశేషం పాపపంజరం ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞాన నిర్వాణ వృక్షతి అని కూర్మ పురాణంలో ఉంది. యోగం అనే అగ్ని చేత ఈ శరీరం పంజరంలోంచి పాప పంజరం అంటే కఫం, ప్రసన్నం జాయతే జ్ఞానం, అప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే అందరూ అనుకునేది అంటే పుస్తక జ్ఞానం కాదు, మనలోన ఈ ప్రాణం ఎంత పైకి వెళితే అంత జ్ఞానం ప్రచోదనం అవుతుంది. ధియో యోన ప్రచోదయాత్ అంటే అర్థం అది గాయత్రి. సో ప్రతి దాంట్లో కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వీటన్నిటితోనే ఉంది వేదాంతం అంతా. దాన్ని సమన్వయపరిచి ప్రాక్టికల్గా చెప్పేవారు కరువు అయ్యారు. అది